పద, మనమిద్దరం ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోదాం. నిన్ను ఇక్కడి నుంచి చాలా దూరంగా తీసుకెళ్లిపోదామనే వచ్చాను, కానీ ఇప్పుడు నీతో కలిసి నేను ఎక్కడికి రాలేను. అసలు ఏమంటున్నావు నువ్వు? ముందు నువ్వు విధవరాలివి నిజమే, కానీ మన ఇద్దరి జాతులు ఒకటే, మన ధర్మం కూడా ఒకటే. కానీ ఇప్పుడు నువ్వు నీ జాతినే మార్చుకున్నావు. నువ్వు నీ ధర్మాన్ని భ్రష్టు పట్టించావు, వీళ్లతో కలిసి ఉండి. నాకు ఈమె మీద అనుమానంగా ఉంది. ఈమె తన భర్త చనిపోయిన తర్వాత నన్ను ప్రేమించింది. నేను చనిపోయానని తెలిసిన తర్వాత ఇప్పుడు నిన్ను ప్రేమిస్తోంది. రేపు ఇంకెవన్నో ప్రేమిస్తుంది. వెళ్ళి వీళ్ళకి నీళ్ళు తీసుకురా. తాళం తీ. అరే ఇతను నీళ్ళు. ఇతను చనిపోయాడు అంటే ఆ ప్రసాదంలో విషం ఉంది. వీళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకుపదండి. వీళ్ళని ఎవరు ఉద్దేశపూర్వకంగానే చంపడానికి ప్రయత్నించినట్టున్నారు. వీళ్ళకి ఇక్కడ ఏమైనా జరిగిందంటే అప్పుడు ఇది చాలా పెద్ద సమస్యకు దారితీస్తుంది. త్వరగా తీసుకుపదండి. రాణి వాళ్ళ అమ్మ తీసుకెళ్లిన ప్రసాదంలో విషం ఉంది. ఇప్పుడు వాళ్ళందరికీ మృత్యువు తప్పదు. ఇప్పుడు మీరిద్దరూ వెళ్ళి రాణి వాళ్ళ అమ్మని కూడా చంపేయండి. ఎందుకంటే ఆమె ప్రాణాలతో ఉంటే మనకు చాలా పెద్ద ప్రమాదం. ఇప్పుడు ఆమె లేకపోతే న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పటానికి ఎవ్వరూ ఉండరు. ప్రసాదం ఎవరు పంపించారు? ఇక న్యాయస్థానం ఆధారాలు లేకుండా కేవలం పోలీసులు చెప్పే మాట నమ్మదు. అలాగే స్వామి. ఇంకో విషయం, రేపు ఊరంతా ఈ విషయాన్ని పుకారు చేయండి. పోలీస్ స్టేషన్లో ఎవరు ఏం తినిపించారో ఏం తాగించారో తెలియదు, కానీ ఈశ్వరుడు అందరినీ తన లోపల ఐక్యం చేసుకున్నాడని. ఇంకా అలాంటి పనులు చేసేవాళ్లకి భగవంతుడు ఎప్పుడూ ఒక విశేషమైన స్థానం కల్పిస్తాడని. కానీ పోలీసుల్ని భగవంతుడు ఖచ్చితంగా శిక్షిస్తాడని చెప్పండి. అంతేకాకుండా మరణాలనేవి పోలీసుల ఆధీనంలోనే జరిగాయి. అసలు మీరందరూ ఏం చేస్తున్నారు? చాలా రాత్రైంది, వచ్చి పడుకోండి. అరే, ఎవరైనా నా మాట వింటున్నారా లేదా? వదినా, వదినా, వీళ్ళని చూడు. ఇంత రాత్రి వీళ్ళందరూ పని చేస్తున్నారు. నేను వద్దని చెప్తున్నా, నా మాట అస్సలు వినట్లేదు. అసలేం చేస్తున్నారు మీరు? ఇంత రాత్రిపూట ఈ పనులన్నీ చేయడం అవసరమా? పగలు గుర్తు రాలేదు, ఇప్పుడు గుర్తు వచ్చింది, అందుకే ఇప్పుడు చేస్తున్నాం. ఇది మరీ బాగుంది. అమ్మా, పని పగలు చేసినా రాత్రి చేసినా పని పనే అవుతుందిగా. నువ్వు నాకు నేర్పించొద్దు. అమ్మా, నువ్వు మమ్మల్ని మెచ్చుకోవాల్సింది పోయి పైగా నువ్వు మమ్మల్ని తిడుతున్నావు. సరే. అరే, ఏం చేస్తున్నావు భీమా? అమ్మా, నువ్విక్కడ కూర్చొని చూడు, మేమేం చేస్తున్నాము. ఏంటి? సరే, కూర్చున్నాను ఇక్కడ. నేను చూస్తాను ఇప్పుడు మీరు చేసే పని ఎప్పుడు పూర్తవుతుందో.
భీమ్రా, నువ్వు ఇంకా నీ కుటుంబ సభ్యులు నా కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు నేను ఈ లోకాన్ని వదిలేసి నిన్ను నీ కుటుంబాన్ని సమస్యల నుంచి విముక్తి చేస్తాను. మరి ఈ అబ్బాయి ఎవరు? అంటే ఇప్పుడు ఇతన్ని ప్రేమిస్తున్నావు నువ్వు? నాకు ఈమె మీద అనుమానంగా ఉంది. ఈమె తన భర్త మరణించిన తర్వాత నన్ను ప్రేమించింది. నేను చనిపోయానని తెలిసిన తర్వాత ఇప్పుడు నిన్ను ప్రేమిస్తుంది, రేపు ఇంకెవన్నో ప్రేమిస్తుంది. నువ్వు త్వరలోనే ఈ రంగులు తీసేసి మన ప్రేమ రంగుల్ని ధరిద్దువు గాని రేపు రాత్రికి మనం వెళ్ళిపోదాం. అప్పుడు ఇక ఎవరికి భయపడాల్సిన పని ఉండదు. సిద్ధంగా ఉండు. ఇక నేను వెళ్తాను. నువ్వు నా చెయ్యి ఎప్పటికీ వదలవు కదా? లేదు, ఎప్పటికీ వదలను. నువ్వెప్పుడు మారవుగా. చూడు, నువ్వు గనక మారిపోతే అప్పుడు నేను నా ప్రాణం తీసుకుంటాను. ఎందుకంటే నేను అతి కష్టం మీద నన్ను నేను సిద్ధం చేసుకొని మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. ఇక మరోసారి అలా చేయలేను. నువ్వెప్పుడు మారవుగా. చూడు, నువ్వు గనక మారిపోతే అప్పుడు నేను నా ప్రాణం తీసుకుంటాను. రండి రండి, ఇంక చాలు. పదండి, అందరూ ఇంట్లోకి పదండి. చేసింది చాలు, రండి. అర్ధరాత్రి కావస్తుంది, ఇంకెంతసేపు? అయిపోయింది భీమాబాయ్. అదిగో చూడు. సరే రండి రండి, పదండి. రాణి, రాణి, రాణి ఎక్కడుంది? రాణి లోపల ఉంది, కానీ విషయం ఏంటి? తన ప్రాణాలు తీసుకుంటుంది. రాణి, రాణి తలుపు తెరు. రాణి గారు, రాణి, రాణి తలుపు తెరు. రాణి, రాణి అక్క, రాణి తలుపు తీయండి. తలుపు విరగొట్టు, లేకపోతే రాణి తన ప్రాణం తీసుకుంటుంది. రాణి, రాణి, బాలా వెళ్ళు. ఊడది తొందరగా. రాణి, త్వరగా. బాలా జాగ్రత్త. రాణి, రాణి, రాణి. ఇదంతా నా తప్పే. నన్ను క్షమించు రాణి. నేను నీకు తోడుగా ఉంటాను. జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. ఇక ఎప్పుడు నేను వదిలిపెట్టి వెళ్ళను.
ఈ రోజు ఆ ఆడది తప్పించుకోవడానికి వీలేదు. అది తప్పించుకోకూడదు, పట్టుకోవాలి. వెతకండి. స్వామీజీ ఆదేశం. ముందు ఆమె తప్పించుకోవడానికి వీలేదు. ఎటెళ్ళుంటుందో ముందర వెతుకుతాం. పదండి పదండి పదండి. పోలీస్ దొరా, నన్ను కాపాడయ్యా, నాకు చచ్చిపోవాలని లేదు. ఇప్పుడు అంటున్నావా నాకు చచ్చిపోవాలని లేదని? ఇంతమందిని చంపేసి మా ఉద్యోగాల్ని ప్రమాదంలోకి నెట్టి పదండి ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం. నాకు పైకి లేసే శక్తి లేదు. హాస్పిటల్కి వెళ్ళకపోతే ఎలా బ్రతుకుతావు? మరి లేగు లేగు. ఇప్పుడు ఎలా సార్? ఇతను చనిపోయాడు. ఇంకా ఇద్దరు బ్రతికే ఉన్నారుగా, వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళండి. వీళ్ళ అంతిమ సంస్కారాల కోసం వీళ్ళ కుటుంబాలకు సమాచారం ఇవ్వండి. అలాగే సార్. మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నీకు బాలా. నువ్వు రాణి ప్రాణం కాపాడావు, కానీ నేను నీ మీద అనుమానపడ్డాను. అందుకు నన్ను క్షమించు బాలా. భీమ్, నేను నీకు కూడా రుణపడ్డాను. ఎందుకంటే నువ్వు ఇంత చిన్నపిల్లాడి వయ్యుండి కూడా నాకిది నేర్పించావు. ద్వేషం మరియు ప్రేమలో ప్రేమనే గెలిపించుకోవాలని. అందుకోసం మనం ఏం చేయాలి, ఎలా చేయాలనేది. చూడు బాబు, ఇప్పుడు ఈ విషయాలు అంత ముఖ్యం కాదు. ముందు మీరిద్దరు ఇక్కడి నుంచి సురక్షితంగా వెళ్ళిపోండి. ఇప్పుడు రాత్రివేళ కాబట్టి ఎవరికి ఏమీ తెలీదు. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరితే తెల్లారేసరికి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతారు. వెళ్ళు. నీకు నాకు మధ్యలో ఈ జాతనే అగాధం లేకపోతే ఈరోజు నేను నిన్ను వెళ్ళనిచ్చేవాడినే కాదు. చావనైనా చస్తాను, కానీ నీ ఇంట్లో మాత్రం ఒక అడుగు కూడా పెట్టను. ఎందుకంటే నేను పెద్ద కులం దాన్ని. బాలా, మేము ఎక్కడున్నా సరే నీకెప్పటికప్పుడు సమాచారం అందిస్తాం. నీకు సమయం దొరికినప్పుడు తప్పకుండా రావాలి. ఇంకా ఇప్పుడు మా అమ్మ నాన్న కూడా లేరు కదా, తీయటి పుల్లటి నారింజ మిఠాయిలు ఇవ్వడానికి. ఇక నాకు కూడా అభ్యంతరం ఉండదు. నేను తప్పకుండా వస్తాను. ఇక మీరిద్దరు తొందరగా బయలుదేరండి. నా సంగతి నేను చూసుకుంటాను. అందుకని నువ్వు నీ బట్ట తీసుకొని ముందిక్కడి నుండి వెళ్ళు. జాగ్రత్తగా వెళ్ళండమ్మా. నీ ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళు. నేను కొద్ది దూరం దాకా వీళ్ళ వెనకాల వెళ్తాను.
తొందరగా వచ్చేయండి. అన్నయ్య నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. బాలా, బాలా, జీవితంలో ఎప్పుడూ మనం కోరుకున్నవే ఖచ్చితంగా జరగాలని లేదు. అవును బాలా అన్నయ్య, ఇది సంతోషకరమే. రాణి అక్క ఏమైతే కోరుకుందో అది ఆమెకి దొరికింది. తప్పించుకోవడానికి వీల్లేదు. ఎటెల్లుంటుంది? ముందుండొచ్చు, పదండి. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బాలా, బాలా, భవ్య, మంజుల, మీరిద్దరూ ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. మేము ఇప్పుడే వస్తాం. తలుపులు కిటికీలు గట్టిగా మూసుకోండి. అమ్మా, అమ్మ మమ్మల్ని వెళ్ళనివ్వు. నేను ఇతనితో చాలా సంతోషంగా ఉంటాను. జీవితం అంతా ఒక విధవలాగా బతకలేనమ్మా నేను. మేమిద్దరం ఇక్కడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతాం. అక్కడ ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం. కానీ ఇక్కడ ఈ సమాజంలో మాత్రం ఉండలేమమ్మా. ఇక మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాము. మమ్మల్ని వెళ్ళనివ్వమ్మా. నేను మీకు ప్రమాణం చేస్తున్నాను, మీరు ఎంత సంతోషంగా ఉంచేవాళ్ళో నేను అంతకంటే సంతోషంగా ఉంచడానికే ప్రయత్నిస్తాను. ఎప్పుడు ఎలాంటి కష్టము కలగనివ్వను. తనకి జీవితాంతం తోడుగా ఉంటాను, నన్ను నమ్మండి. వాళ్ళని వెళ్ళనివ్వండి. ఒకే ఒక క్షణం ఒక తల్లిగా ఆలోచించండి. ఆలోచించండి. సమాజం నుంచి దూరంగా వెళ్ళి మీ అమ్మాయిని చూడండి. బహుశా అప్పుడు మీ నిర్ణయం మారుతుండొచ్చు. ముందు చూడండి, ముందు చూడండి. అరే ఎక్కడికి పోతుందిరా? ముందు చూడమంటున్నానా? ముందు చూడండి. మమ్మల్ని వెళ్ళనివ్వండి. నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటానండి. మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే గ్రామస్తులు మిమ్మల్ని చంపేస్తారు. అరే మీకు అర్థం అవడం లేదా? వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు. లేదు, ఇప్పుడు అమ్మ మమ్మల్ని ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పేదాకా మేమిద్దరం ఇక్కడ నుంచి కదలం. మేము కలిసి బతుకుతాం, లేదా కలిసి చనిపోతాం. అమ్మా వీళ్ళకి అనుమతి ఇవ్వండి. ఏం ఆలోచిస్తున్నారు మీరు? లేకపోతే ఇప్పుడు వాళ్ళని చంపేస్తారు. అది ఒక విధవరాలు, పైగా ఒక అబ్బాయిని ప్రేమించి వాడితో లేచిపోవడానికి ప్రయత్నించింది. అందుకు మేము దీనికి శిక్ష మా పద్ధతిలో వేస్తాం. రాణి, ఈ మందు తాగు. దీంతో నీ బాధ కొంచెం తక్కువ అవుతుంది. ఏముందమ్మా ఈ గ్లాస్లో? విషం. ఇది నేను నీకు తాగించి చంపేయాలనుకున్నాను. వెళ్ళండి, తొందరగా వెళ్ళిపోండి. అదిగో అక్కడ చూడండి, అక్కడ. అదిగో అటు చూడండి. అరే పారిపోతున్నారు వాళ్ళు. సోదరులారా, తల్లి కూతురు ఇంకా కుర్రాడు ముగ్గురిని చంపిపారాయండి. ఇంకెప్పుడు ఇక్కడికి తిరిగి రావద్దు. నేను చచ్చిపోయినాను. మళ్ళీ ఈ ఊరికి తిరిగి రావద్దు. ఆగిపోండి. ఎవరు ముందుకు రావద్దు. ముందుకొస్తే చంపేస్తా. ఎవరు ముందుకు రావద్దు. వెళ్ళిపోండి. నా కూతురికి ఏమి కానివ్వను. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వెళ్ళండి, చంపేస్తాను. వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోండి. నా కూతురు మీద చేయి పడితే నేను సహించను. చంపేస్తాను అందరినీ. ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ రాయి పట్టుకుని నువ్వు మా అందరినీ ఆపుతావా? సోదరులారా, ఇంకా నిలబడి ఏం చూస్తున్నారు? చంపిపారండి దీన్ని. పదానంద్,
మోహన్ నువ్వు వెళ్ళి వాళ్ళు పారిపోకుండా పట్టుకో. త్వరగా వెళ్ళు. కొట్టండి కొట్టండి